హలో బడ్డీస్, వెల్కమ్ టు జో రెసిపీస్. చికెన్ ఫ్రైని చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు. అయితే మేము ఎప్పుడైనా బయటికి వెళ్తుంటే వచ్చాక వండుకుంటే ఈజీగా 10 మినిట్స్లో అయిపోయేలా చేసుకునే చికెన్ ఫ్రై రెసిపీ ఇది. అంతేకాదండి, ఈ రెసిపీలో చికెన్ బాగా మ్యారినేట్ అవ్వడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా పట్టుకుంటాయి. సో మీరు కూడా ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకుంటున్నాను. చికెన్ని నీట్గా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు దీనిలోకి 3 స్పూన్ల పెరుగు, ఉప్పు, కారం, పసుపు, సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కసూరి మేథిని చేత్తో నలుపుతూ వేయండి. తర్వాత నేను ఇక్కడ ఆవాల నూనె వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే మీరు నెయ్యి లేదా నార్మల్ కుకింగ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కానీ నాన్ వెజ్కి ఆవాల నూనె మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు మసాలా కోసం ఒక ఇలాచీ, ఒక అనాస పువ్వు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసి కొంచెం బరకగా దంచుకోండి. లేదా మిక్సీ పట్టుకున్నా కూడా సరిపోతుంది. ఈ పౌడర్ని కూడా చికెన్లోకి వేసేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, ఒక చిన్న బిర్యానీ ఆకు వేసి వీటన్నిటిని చేత్తో బాగా పిసుకుతూ చికెన్కి పట్టించండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే సరిపోతుంది. లేదు అంతకంటే ఎక్కువసేపు ఉంచగలిగితే ఫ్లేవర్స్ ఇంకా బాగా చికెన్లోకి దిగుతాయి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. మీ కారానికి తగినట్టు 2 లేదా 3 పచ్చిమిర్చిని చీల్చి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసి హీట్ చేయండి. మాకు ఘీ ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి ఘీ వాడుతున్నానండి. మీకు ఘీ ఇష్టం లేకపోతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి వేడెక్కాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయండి. లో ఫ్లేమ్ మీద మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉల్లిపాయల్ని మగ్గనివ్వండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత చికెన్ని కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా చికెన్లోని వాటర్ మొత్తం బయటికి వచ్చాక ఒకసారి బాగా కలుపుకుని 1 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి చికెన్ని ఉడకనివ్వండి. చికెన్లో నుండి వచ్చిన వాటర్తోనే చికెన్ ఉడికితే సరిపోతుందండి. మీకు ఒకవేళ వాటర్ తక్కువ అవుతుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి చికెన్ని ఉడికించుకోండి. చికెన్ బాగా ఉడికిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసి కలిపి చివరిగా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి. అంతేనండి, వేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకొని అరచెక్క నిమ్మరసం పిండి కలిపి సర్వ్ చేసుకుంటే ఆహా, వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తినాలనిపిస్తుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.